మహాభారతం 52వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో లక్క ఇంటిని కాల్చి తల్లి సోదరులను ఎత్తుకొని సొరంగం గుండా మహా అరణ్యం చేరుతాడు భీమసేనుడు. ఆ అడవిలో హిడింబుడు అను రాక్షసుడు తన చెల్లెలతో కలిసి జీవిస్తుంటాడు. అతడికి భీమసేనుడికి యుద్ధం జరుగుతుంది. భీముడు హిడింబుణ్ణి చంపేస్తాడు. తర్వాత తనపై మనసు పడ్డ హిడింబను రాక్షస వివాహం చేసుకుంటాడు. వారికి ఘటోత్కచుడు పుడతాడు. ఆ తర్వాత వారు ఏకచక్రాపురానికి వెళ్లి ఒక బ్రాహ్మణుడి ఇంట తలదాచుకుంటారు. ఒకరోజు వారి ఇంట్లో నుంచి పెద్ద ఎత్తున ఏడుపులు వినిపించాయి. కుంతీదేవి వెళ్లి ఏం జరిగింది అంటూ అడుగుతుంది. ఇక మిగతా కథని ఎపిసోడ్లో తెలుసుకుందాం. తన ఏడుపుకు కారణాన్ని ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు. ఇక్కడికి దగ్గరలో యమునా నది ఉంది కదా, ఆ యమునా నది తీరంలో బకుడు అని ఒక రాక్షసుడున్నాడు. వాడు ఈ అగ్రహారం మీద పడి రోజూ ప్రజలను ఇష్టం వచ్చినట్టుగా చంపి తినేవాడు. ఇలా తింటూ పోతే కొద్ది రోజులకు గ్రామంలో మనిషినేవాడే మిగిలడని ఊరిలోని బ్రాహ్మణులు సాధువులు పూజలు చేసి ఆ రాక్షసుడి వద్దకు వెళ్లి అతడికి కొన్ని నిబంధనలు చేశారు. అవి ఏమిటంటే, ప్రతిరోజు ఒక్కో ఇంటి నుండి ఒక మనిషి 2 దున్నపోతులు బండి నిండా మాంసపు అన్నం పంపాలి. వాడు ఆ మనిషిని 2 దున్నపోతులను ఆ బండిలోని మాంసపు ఆహారాన్ని తిని ఆ గ్రామానికి ఇతరత్రా వచ్చే కష్టాల నుండి కాపాడుతాడు అని చెప్పాడు. అప్పుడు కుంతీదేవి అడిగింది, మరి ఈ దేశపు రాజు ఏం చేస్తున్నాడు? యుద్ధం చేసి ఆ రాక్షసుడిని వధించవచ్చును కదా అని. మా దేశపు రాజు అంతా సమర్థుడు కాదు. ఆయన కూడా ఆ రాక్షసుడికి భయపడి ఆ రాక్షసుడు చెప్పినట్టు చేయండి అని మాకు ఆజ్ఞ చేశాడు. చాలా రోజుల నుండి ఈ ఊరిలో ఈ విధంగా ఇంటికి ఒకరు ఆ రాక్షసుడికి ఆహారం అవుతున్నారు. ఈ రోజు మా వంతు వచ్చింది. మా ఇంటిలో నా కొడుకు పసివాడు, ఆడవారిని పంపలేను. అందుకని నేనే అతనికి ఆహారంగా వెళ్తాను అని అన్నాడు. అప్పుడు కుంతీదేవి, మీరు బాధపడకండి, నాకు 5 కొడుకులు, అందులో ఒకడిని మీకు బదులుగా పంపిస్తాను అంది. ఆమె మాటలు విన్న బ్రాహ్మణుడు 2 చెవులు మూసుకొని అతిథులను, అభ్యాగతులను, అనాథలై వచ్చిన వారిని, శరణార్థులను రక్షించటం ధర్మం. వారి ప్రాణాలకు కష్టం కలిగించటం మహాపాపం. నేను ఆ పనికి ఎలా ఒప్పుకుంటాను? ఇది బ్రహ్మహత్యా పాపంతో సమానం. కనుక నేను ఆ బ్రాహ్మణ హత్యా పాతకంకు అంగీకరించలేను అని అంటాడు. నా కొడుకు భీమసేనుడు మహాబలశాలి. ఇంతకు ముందు ఎందరో రాక్షసులను చంపాడు. అతడు మహిమగలవాడు. ఆ బకుడిని అవలీలగా చంపుతాడు. అందుకని నా కొడుకును పంపిస్తాను అంది. భీముణ్ణి పిలిచి విషయం అంతా చెప్పింది. మనకు ఇంతకాలంగా ఆశ్రయం ఇస్తున్న ఆ బ్రాహ్మణునికి కలిగిన కష్టాన్ని తీర్చి నాకు ఆనందాన్ని కలిగించు అని కోరింది. భీముడు మహా సంతోషం వ్యక్తం చేస్తూ ఒప్పుకున్నాడు. ఇక భీమునికి యుద్ధం అనేసరికి పట్టరాని ఆనందం కలిగి ఎప్పుడూ లేని విధంగా అటూ ఇటూ ఉత్సాహంగా గంతులు వేస్తూ తిరగసాగాడు. ఈలోగా బయటకు వెళ్లిన ధర్మరాజు, అర్జునుడు, నకుల సహదేవులు వచ్చారు. వచ్చి భీముని ప్రవర్తన చూసి, ఇతడేమిటి ఇంత ఆనందోత్సాహాలతో ఉన్నాడు? ఎవరితోనైనా యుద్ధం చేసి వచ్చాడా? లేదా యుద్ధానికి వెళ్లేదేమైనా ఉందా అని అదే విషయం తల్లి కుంతీదేవిని అడిగారు. అప్పుడు కుంతీదేవి తమకు ఆశ్రయం ఇచ్చిన బ్రాహ్మణుడు బకాసురుల కథను చెప్పి వారికి బదులు భీముణ్ణి పంపిస్తున్నానని చెప్పింది. ధర్మరాజుకు భీముడంటే పంచప్రాణాలు. అందుకే ఇంత సాహసం చేశావేమి? లోకంలో ఇతరుల కోసం తన పిల్లలను మృత్యువు నోటికి అందించే దుర్బుద్ధి గల తల్లి ఎవరైనా ఉంటారా? భీముడు వదలదగిన వాడేనా? లక్క ఇంట రక్షించినవాడు, హిడింబుడి నుండి రక్షించినవాడు. అతడినేనా పంపేది? ఈ కష్టాలను భరించలేక నీకు మతిగాని పోయిందా ఏమి అని ధర్మరాజు తీవ్రమైన ఉద్వేగంతో అన్నాడు. ఏమిటి ధర్మరాజా అలా మాట్లాడుతావు? నాకు అలాంటి వెర్రితనం గాని భ్రాంతి గాని లేవు. భీముని బలాన్ని, అతడిపైనున్న ప్రేమతో మరిచావా? అతడు 10 రోజుల వయసున్నప్పుడు నా ఒడిలో నుండి జారి పెద్ద బండరాలపై పడ్డాడు. అప్పుడు ఆ బండరాలు పిండి పిండై ధూళిలో కలిసిపోయాయి. అతడికి మాత్రం ఏమీ కాలేదు. అంతటి వజ్రదేహుడు. ఇంద్రుడి వజ్రాయుధం కూడా అతడిని తాకి చూర్ణం అయిపోతుంది. ధర్మరాజా, క్షత్రియుడు ఇతరుల దుఃఖాన్ని తొలగించడానికే పుట్టినవాడు. బ్రాహ్మణులను రక్షిస్తే పుణ్యలోకాలు వెళతాడు. క్షత్రియులను రక్షిస్తే పండితుల చేత కీర్తించబడతాడు. వైశ్యులను, శూద్రులను రక్షిస్తే భూమండలం పైనున్న ప్రజలందరి అనురాగాన్ని పొందుతాడు. అలాంటిది క్షత్రియుడివై ఉండి కూడా నీవు ఇలా మాట్లాడతావా అని అంది.
అప్పుడు ధర్మరాజు కూడా భీముణ్ణి వెళ్ళమని ఆజ్ఞను ఇచ్చాడు. తల్లి ఆజ్ఞ అన్న ఆజ్ఞ కూడా లభించటంతో భీముడు వెళ్ళటానికి సిద్ధపడి ఆ బ్రాహ్మణుడితో ఇలా అంటాడు: ఇన్ని రోజులు భిక్షాటన వల్ల లభించిన కొద్దిపాటి తిండి నాకు సరిపోలేదు. నాకు కొంత ఆహారం కావాలి. అలా కాని తిని వెళితే పూర్తి శక్తితో వారిని అంతం చేస్తాను అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి అతని బంధువులతో కలిసి అన్నం, కూరలు, పిండి వంటలు తయారు చేసి భీమునికి వడ్డించారు. అతను చాలా రోజుల తరువాత తృప్తిగా తిన్నాడు. ఆహార పదార్థాలతో నిండుగా పెట్టి 2 దున్నపోతులను కట్టి సిద్ధంగా ఉన్న బండిని ఎక్కి ఇలా వెళ్ళి వాడిని చంపి అలా వస్తాను అని అందరి వైపు చేయి ఊపి బయలుదేరాడు భీముడు. యమునా నది ఒడ్డుకు చేరుకొని బకుని స్థావరం నుండి ఎండిపోయిన మాంసము, కుళ్ళిపోయిన మాంసము, పచ్చివి, ఎండిన ఎముకల నుండి వచ్చే దుర్గంధాన్ని పీల్చి వాడి స్థావరం దాకా వెళ్లకుండా అక్కడే బండిని విడిచాడు. ఇంటి నుండి బయలుదేరిన దగ్గర నుండి భీముడిని బండిలోని ఆహార పదార్థాలు ఊరిస్తూనే ఉన్నాయి. ఇంటి దగ్గర తిన్న భోజనం చిటికలో అరిగిపోయింది. చావబోతున్న ఆ బకుడి కోసం ఈ భోజనం ఎందుకు ఉంచటం అని తాను ఉన్న చోటు నుండే, ఓయ్ బకుడా, ఇదిగో నీకు బండెడు అన్నం, దున్నపోతులతో సహా నేను వచ్చాను, రా అని పిలిచి బండిలోని ఆహార పదార్థాలు ఒక్కొక్కటిగా తానే తినసాగాడు. కావాలని భీముడు చాలా నిదానంగా రావటం వల్ల బకుడిని చేరటం చాలా ఆలస్యం అయ్యింది. అందువల్ల బకుడు తీవ్రంగా కోపంతో ఉన్నాడు. పిడికిళ్లు బిగించి పళ్ళు పటపటలాడిస్తూ, ఈ ఏకచక్రాపురం జనులకు గర్వం నెత్తికెక్కినట్టుంది. ఇంత ఆలస్యమా? నా మీద ఇంత చిన్న చూపా అని అటూ ఇటూ గంతులు వేస్తుండగా భీముని పిలుపు వినబడింది. తన స్థావరం దాకా బలిగా రావాల్సిన మానవుడు ఆ యమున ఒడ్డునే బండిని విడిచి పిలవటమా అని ఆగ్రహంతో పరుగులాంటి నడకతో యమున ఒడ్డును చేరి అక్కడ చాలా నిదానంగా ఏ భయమూ లేకుండా బండిలోని భోజనం తింటున్న భీముణ్ణి చూశాడు. అది చూసి విపరీతమైన కోపంతో వేగంగా వెళ్లి బలంగా భీముని వెన్నులో ఒక్క గుద్దు గుద్దాడు. కాని భీముడు వెంట్రుక ప్రమాణంలో కూడా కదలక తింటూనే ఉన్నాడు. వీడెవడో అసాధ్యుడిలా ఉన్నాడు, వీడిని ఇలా చేతితో కాదు అని కొంచెం అటుగా వెళ్లి ఒక పెద్ద మద్ది వృక్షాన్ని పెరికి తెచ్చాడు. ఈలోగా భీముడు బండిలోని భోజనాన్ని పూర్తిగా తిని భ్రేవుమని తేంచుతూ లేచి నిలబడ్డాడు. తన మీదకు విసురుగా వస్తున్న మద్ది చెట్టును ఎడమ చేతితో పక్కకు నెట్టాడు. ఆ మహావృక్షం బకునితో సహా వెళ్లి పక్కకు పడిపోయింది. భీముడు కూడా ఒక మద్ది చెట్టును పెరికి బకునిపైకి వెళ్ళాడు. వాడు మరొక మద్ది చెట్టును పీకి తెచ్చాడు. ఇద్దరూ అలా చెట్లతో కొద్దిసేపు కొట్టుకున్నారు. వారి చేతి విసుర్లకు, కాలి తొక్కిళ్లకి చుట్టూ ఒక చెట్టు కూడా లేకుండా మైదానంలా మారింది. భీముని పిడిగుద్దులకు, మోకాలు మడిచి డొక్కలో కుమ్మడానికి, 2 చేతులతో వాడిని పైకెత్తి అమాంతం కిందికి విసరడానికి బకుడు బాగా బలహీనుడైపోయాడు. వాడు బలహీనుడవడాన్ని కనిపెట్టిన భీముడు భీకరమైన ఏనుగు తొండం లాంటి తన చేతులతో వాడి గొంతులను బిగించి కుడికాలు మోకాలును మడిచి కుడి డొక్కలోను, ఎడమకాలి మోకాలను మడిచి ఎడమ డొక్కలోను ఎడతెరపు లేని విధంగా పొడిచాడు. వాడి నోటిలోంచి, ముక్కులోంచి, చెవుల్లోంచి బకాసురుడు అరిచిన ఆ అరుపును విన్న బకాసురుని బంధువులు కొందరు వచ్చి బకాసురుడు భీముని చేతిలో హతమైపోవటం చూచి భయపడి వణికిపోయారు. భీముడు వారిని చూసి, ఇకపై మీలో ఎవరైనా ఇలా మానవులను తిన్నా, ఊరిపై పడి అరాచకం సృష్టించినా, ఇదిగో వీడికి పట్టిన గతే మీకు పడుతుంది అని భీకరంగా హెచ్చరించాడు. వారు అలా చేయము అంటూ అంగీకరించి వెళ్లిపోయారు. భీముడు చచ్చిన వాడి శవాన్ని అందరూ చూడాలని, చూసి ఇంతకాలం తమ జీవితాలను విషాదం చేసినవాడు, విషాదం చేయబోతున్నవాడు చచ్చాడని సంతోషించాలని వాడి కాలు పట్టి లాక్కొచ్చి నగర ప్రవేశ ద్వారం వద్ద పడివేశాడు. అగ్రహారంలోని బ్రాహ్మణులు, ప్రజలు అందరూ వచ్చి బకుడిని చంపింది ఒక బ్రాహ్మణుడట. ఒక బ్రాహ్మణుడు అంతటి బలం కలిగి ఉండటం ఏమిటి? అతను మంత్రసిద్ధి కలిగిన వాడట. వెళ్లి చూద్దాం అంటూ నగరం అంతా వచ్చి ఆయన్ని చూసి అనేక విధాలుగా కీర్తించారు. బ్రాహ్మణులు, పురోహితులు ఆశీర్వదించారు. వారికి ఆశ్రయం ఇచ్చిన బ్రాహ్మణుడు భీముణ్ణి కౌగిలించుకొని అతని బలాన్ని, సాహసాన్ని, పరోపకార గుణాన్ని పొగిడి తన వంతు ఆశీర్వాదాలు అందించాడు. ఇలా భీముడు, కుంతి, పాండవులు ప్రజలందరి చేత ఆశీర్వదించబడినారు. ఏకచక్రాపురంలోని బ్రాహ్మణుడి ఇంట్లో ఉంటూ
భిక్షతో కడుపు నింపుకుంటూ వేదాధ్యయనం నిరంతరం కొనసాగిస్తున్నారు పాండవులు. అలా కొద్ది రోజులు గడపగా ఒకరోజు పాంచాల రాజ్యం నుండి ఒక విప్రుడు పాండవులు ఉంటున్న ఒక బ్రాహ్మణుడి ఇంటికి విశ్రాంతి కోరి వచ్చాడు. అనేక దేశాలు తిరుగుతూ వచ్చిన ఆయనకు కుంతీదేవి పాండవులు నమస్కరించి, అయ్యా, మీరు ఎక్కడ నుండి వచ్చారు? గొప్ప రాజ్యాలు ఏలి గుణవంతులైన రాజులు ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ద్రుపదుడు లాంటి రాజుగాని, ద్రుపదుని రాజ్యం అయిన పాంచాల రాజ్యం లాంటి రాజ్యం గాని భూలోకంలో ఎక్కడా ఉండవు. ఆయన యజ్ఞం చేసి అగ్నిగుండం నుండి పుట్టిన ఒక కూతురుని ఒక కొడుకును పొందాడు. ఇది ద్రుపదుడి రాజ్యంలో అన్నింటికన్నా అద్భుతమైన విషయం అని చెప్పాడు. అప్పుడు పాండవులు, అగ్నిగుండం నుండి కూతురును కొడుకును పొందటం ఏమిటి? అలా ఎందుకు జరిగింది? దానికి ఏమైనా కారణం ఉందా అంటూ అడిగారు. అతను వారి ప్రశ్నలకు సమాధానంగా ఇలా చెప్పటం మొదలెట్టాడు. పాంచాల రాజ్యానికి రాజైన వృషతుని కొడుకు ద్రుపదుడు. భరద్వాజ మహర్షి వల్ల కుండలోంచి పుట్టినవాడు ద్రోణుడు. ఇద్దరు ద్రోణుడి తండ్రిగారైన భరద్వాజుని ఆశ్రమంలో కలిసి వేదం చదివారు, ధనుర్విద్య నేర్చారు. తర్వాత యువకులై ద్రుపదుడు పాంచాల దేశానికి రాజైనాడు. ఒకసారి ద్రోణుడు తన అవసరార్థం స్నేహితుడు కదా అని ద్రుపదుడి వద్దకు వెళ్లి తీవ్రంగా అవమానించబడ్డాడు. తర్వాత ద్రోణుడు హస్తినాపురం చేరి గురుపాండవులకు ఆచార్యుడై అనేక దేశ రాజకుమారులతో సహా అందరికీ అస్త్రవిద్యలు నేర్పి ప్రఖ్యాతుడైనాడు. ద్రోణుని కోరికపై అతని ప్రియశిష్యుడైన అర్జునుడు ద్రుపదుడిని ఓడించి రథచక్రానికి కట్టి తెచ్చి గురువైన ద్రోణునికి గురుదక్షిణగా చెల్లిస్తాడు. తన ఎదుట బందీగా నిలిచిన ద్రుపదుణ్ణి చూసి కొద్దిసేపు హేళన చేసి వదిలిపెడతాడు ద్రోణుడు. ద్రోణుడు చేసిన ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు ద్రుపదుడు. కాని ఏ అర్జునుడైతే తనను పట్టి బంధించి ద్రోణుని కాళ్ల వద్ద పడేశాడో ఆ అర్జునుడిపై మాత్రం కోపం కలగలేదు. పైగా అంత చిన్న వయసులో అంతటి పరాక్రమాన్ని, మర్యాదని, గురుభక్తిని ప్రదర్శించినందున అతడంటే ఇష్టం కలిగింది. అటువంటి వాడు తన బంధువైతే బాగుండును అని కోరుకున్నాడు. అందువల్ల అర్జునుడికి భార్య కాగలిగే కూతురి కోసం విల్లు పట్టి నిలబడితే త్రిమూర్తులైనా ఎదుర్కోలేని ధనుర్విద్యా నిపుణుడు ద్రోణుడిని చంపగలిగే కొడుకు కావాలనుకున్నాడు. అలాంటి వాళ్ళు జన్మించాలంటే అది ఎలా సాధ్యం అవుతుంది? అందుకని ద్రోణాచార్యుని చేతుల్లో అవమానించబడిన తరువాత తన రాజ్యానికి రాకుండా బ్రాహ్మణులు తపస్సు చేసుకునే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ యాజుడు, ఉపయాజుడు అని ఇద్దరు గొప్ప వేద పండితులు ఉన్నారు. ద్రుపదుడు తమ్ముడైన ఉపయాజుని వద్ద చేరి చాలా కాలం అతడిని సేవించి చివరిగా తన మనసులోని మాట, అర్జునునికి భార్య కాగల కూతురు, ద్రోణుణ్ణి చంపగల కొడుకు కావాలి. అలా కలిగేలా మీరు యజ్ఞం చేయాలి. అలా చేస్తే కోరినంత ధనము, అడిగినన్ని గోవులు ఇస్తాను అని తెలియజేస్తాడు. కాని ఉపయాజుడు చాలా నీతి నియమాలు కలిగినవాడు. ధనానికి ఆశించి ఆ పనికి అంగీకరించక ఇలాంటి పనులు తన అన్న యాజుడు చేస్తాడు. ఆయన వద్దకు వెళ్ళమంటాడు. ద్రుపదుడు యాజుని వద్దకు వెళ్లి తన కోరిక తెలియజేస్తాడు. యాజుడు ఆయన కోరిక మేరకు యజ్ఞం చేయటానికి అంగీకరించి యజ్ఞానికి ఏర్పాటు చేసుకోమంటాడు. అప్పుడు పాంచాల మహారాజు ద్రుపదుడు అతి వేగంగా యజ్ఞానికి సంబంధించిన సమస్తం ఏర్పాటు చేసి తన ధర్మపత్ని కోకిలాదేవితో కలిసి యజ్ఞదీక్ష తీసుకున్నాడు. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.